క్యాన్సర్ అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ అండ్ ఎక్సెసివ్ మైటాటిక్ డివిజన్ ఆఫ్ సెల్స్. జనరల్గా నార్మల్ సెల్స్కి ఏమవుతుందంటే సెల్ సైకిల్ రెగ్యులేషన్ ఉంటున్నాను, కానీ క్యాన్సర్ సెల్కి వచ్చేసరికి అన్కంట్రోల్డ్ అబ్నార్మల్ ఎక్సెసివ్ మైటాటిక్ డివిజన్స్ జరుగుతూ ఉంటుంటాయి సెల్లో. దీన్ని క్యాన్సర్ అంట. స్టడీ ఆఫ్ క్యాన్సర్ ఆంకాలజీ. క్యాన్సర్ అనేది కిల్లర్ డిసీజ్ అంట. ఎందుకు వస్తుందంటే క్యాన్సర్ ఫెయిల్యూర్ ఆఫ్ సెల్ డివిజన్ కంట్రోల్. సెల్ డివిజన్ కంట్రోల్ అనేది అంటే సెల్ డివిజన్ కంట్రోల్ చేసే సిస్టంలో ఫెయిల్యూర్ రావటం వల్ల, ఏ జీన్స్ అయితే సెల్ సైకిల్ అంటే సెల్ డివిజన్ని కంట్రోల్ చేస్తాయో ఆ జీన్స్లో మ్యుటేషన్స్ రావటం వల్ల మనకేమవుతుందంటే అబ్నార్మల్ అంటే అన్కంట్రోల్డ్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంటాయి సెల్స్లో. నియోప్లాసం. నియోప్లాసం అంటే ఏం చెప్తున్నాం అంటే అన్చెక్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్. అన్చెక్డ్ డివిజన్ ఆఫ్ సెల్స్ లీడ్స్ టు ట్యూమర్ ఫార్మేషన్ ఆర్ క్యాన్సర్ కాజ్. నియోప్లాసం. నియోప్లాసం అంటే ట్యూమర్ సెల్ అన్న ట్యూమర్స్గా ఫామ్ అవటం లేదా క్యాన్సర్, దాన్ని నియోప్లాసం అంటారు. నియోప్లాసియా ఫార్మేషన్ ఆఫ్ ట్యూమర్ అంటే న్యూ గ్రోత్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంటుంది సెల్స్లో. వీటిలో అబ్నార్మల్ ప్రొలిఫరేషన్ ఆఫ్ సెల్స్ అంటే సెల్స్ అబ్నార్మల్గా ప్రొలిఫరేట్ అవ్వడం ఏమంటుంటే నియోప్లాసియా అని. నియోప్లాసియా అంటారు. నియోప్లాజం అంటే ట్యూమర్గా ఫామ్ అవటం, దాన్ని నియోప్లాజం అంటారు. ఇక్కడికి వచ్చేసరికి సెల్స్ అబ్నార్మల్గా ప్రొలిఫరేట్ అవుతూ ఉంటుంది, దాన్ని ఏమంటే నియోప్లాసియా. నియోప్లాసం అంటే ట్యూమర్గా ఫామ్ అవటం. ఈ సెల్స్ అంటే అబ్నార్మల్ ప్రొలిఫరేషన్ అయిన సెల్స్ ట్యూమర్గా ఫామ్ అయితే దాన్ని నియోప్లాసం అంటారు. నియోప్లాసంలో మనకేం చెప్తున్నాం అంటే జనరల్ టైప్స్, నియోప్లాసంలో ఉండే టైప్స్ ఏంటి? బెనైన్ ట్యూమర్స్. బెనైన్ ట్యూమర్స్. బెనైన్ ట్యూమర్స్ అనేవి ఎక్కడైతే ఆరిజిన్ అవుతున్నాయో ఆ ప్లేస్లోనే ఉంటాయి నాన్న. ఇవేంటంటే హార్మ్లెస్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నారంటే యూటిరైన్ ఫైబ్రాయిడ్స్, బోన్ మ్యారో క్యాన్సర్, మజిల్ ట్యూమర్స్, లింఫ్ నోడ్ ట్యూమర్స్. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే బెనైన్ ట్యూమర్స్ అంటాడు. అంటే ట్యూమర్ ఎక్కడైతే ఫామ్ అవుతుందో ఆ రీజియన్లోనే ఉంటాయి, వాటి యొక్క ఆరిజిన్ ప్లేస్లోనే ఉంటాయి తప్ప ఎటు మైగ్రేట్ అవ్వు. అందుకే వీటిని హార్మ్లెస్ అంటారు. ఇవి జనరల్గా సర్జరీ ద్వారా రిమూవ్ చేయొచ్చు వీటిని. నెక్స్ట్ ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్. ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ సెల్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ క్యాన్సరస్ సెల్స్. ఏ సెల్స్ అయితే క్యాన్సరస్ సెల్స్గా ఫామ్ అవుతున్నాయో వాటిని ఏమంటాం అంటే ప్రీ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. నెక్స్ట్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్, వీటిని హార్మ్ఫుల్ అంటున్నాను. ఎందుకు హార్మ్ఫుల్ అంటున్నంటే ఇవి ఎక్కడైతే ఆరిజిన్ అవుతున్నాయో ఆ ప్లేస్లో ఉండకుండా బ్లడ్ సర్క్యులేషన్ అండ్ లింఫ్ ద్వారా ఏమవుతుంది అంటే రకరకాల పార్ట్స్కి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. ఈ క్యాన్సర్ సెల్స్ మైగ్రేట్ అవటాన్ని ఏమంటారంటే మెటాస్టాసిస్. మనం ఆల్రెడీ అంతకుముందు మెటాజెన్సిస్ చదువుకున్నాను, మెటామార్ఫోసిస్ చదువుకున్నాం. ఇదేంటంటే మెటాస్టాసిస్. మెటాస్టాసిస్ అంటే సెల్స్ మైగ్రేట్ అవటం. ఏ సెల్స్ అంటే క్యాన్సరస్ సెల్స్ లింఫ్ బ్లడ్ వెజిల్ ద్వారా ఏమవుతుంటే ఒక పార్ట్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మైగ్రేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే మెటాస్టాసిస్ అంటాం. ఇవేమవుతుందంటే అంటే ఆరిజిన్ అయిన ప్లేస్ నుంచి క్యాన్సర్ సెల్స్ మైగ్రేట్ అయ్యేసి వేరే ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ రీజియన్లో మరలా ఇంకో క్యాన్సర్ సెల్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి, ట్యూమర్స్ని ఫామ్ చేస్తూ ఉంటుంది. అందుకే వీటిని ఏమంటే ఆ వేరే చోట ఫామ్ అయిన ట్యూమర్స్ని ఏమంటే సెకండరీ గ్రోత్ అంట. సెకండరీ గ్రోత్. ఇవేంటంటే ఇన్వాసివ్ ట్యూమర్స్ అంట. ఇవి ఒక చోట నుంచి ఒక చోటకి మైగ్రేట్ అవుతుంది కాబట్టి వీటిని ఏమంటే ఇన్వాసివ్ ట్యూమర్స్. పెనిట్రేట్ అవుతూ వెళ్ళిపోతున్నాయి సెల్స్లో. ఆల్ మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఆర్ కాల్డ్. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అన్నిటినీ కలిపి ఏమంటామంటే క్యాన్సర్ అంటాం. ఇవి మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ నాన్న. ఇవి నార్మల్ సెల్స్, ఇవి క్యాన్సరస్ సెల్స్. అబ్నార్మల్గా ఉన్నాయి ఏంటంటే క్యాన్సర్ సెల్స్. ఈ క్యాన్సర్ సెల్స్
అక్కడ నుంచి డిటాచ్ అయ్యేసి, ఆ ప్లేస్ నుంచి డిటాచ్ అయ్యేసి బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా లేదా లింఫ్ వెజిల్ ద్వారా ఏమవుతుందంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళేసి వేరే ప్లేస్ దగ్గర ఏమవుతుందంటే మరలా అక్కడ ఏంటంటే క్యాన్సర్ సెల్ని ఫామ్ చేస్తూ ఉంటుంటాయి ఆ రీజన్లో. వీటిని ఏమంటే సెకండరీ గ్రోత్ అంటారు. ఇది ప్రైమరీ గ్రోత్ అయితే ఇది సెకండరీ గ్రోత్ అవుతుంది. కాంటాక్ట్ ఇన్హిబిషన్ వీటిలో ఏం చెప్తున్నా అంటున్నాను, ఇది లివర్ అనుకుందాం, ఇది స్టమక్ పార్ట్ అనుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే నార్మల్ సెల్స్కి ఏ సెల్స్ అయితే ఉన్నాయో నార్మల్ సెల్స్ అవి గ్రోత్ అవుతున్నప్పుడు వాటి నైబరింగ్ సెల్స్ ఏవైతే అటాచ్ అవుతుందో నైబరింగ్ సెల్స్కి అప్పుడు ఏమవుతుందంటే వీటి యొక్క గ్రోత్ అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది కదా. ఇది నార్మల్ సెల్స్ ఉండే ప్రాపర్టీ. దీన్నే కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటారు. అంటే ఒక టిష్యూలో ఉండే సెల్స్ ఇంకో టిష్యూలో ఉండే సెల్స్తో అటాచ్ అవుతున్నప్పుడు అంటే కాంటాక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ లివర్లో ఉండే సెల్స్ గ్రోత్ అవుతున్నాయి అనుకుందాం. గ్రోత్ అవుతున్నప్పుడు ఈ లివర్లో ఉండే సెల్స్ స్టమక్లో ఉండే సెల్స్కి క్లోజ్ కాంటాక్ట్ దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లివర్ సెల్స్ యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది, డివిజన్ అనేది ఆగిపోతుంది. దీన్ని కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. ఇది క్యాన్సర్ సెల్స్లో ఈ ప్రాపర్టీ అనేది ఉండదు. క్యాన్సర్ సెల్స్లో అవి అబ్నార్మల్గా గ్రోత్ అవుతూనే ఉంటుంటాయి కదా. కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటే అది లివర్లో ఉండే సెల్స్ గ్రోత్ అవుతున్నప్పుడు ఆ సెల్స్ గనక స్టమక్ సెల్స్కి క్లోజ్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే లివర్ సెల్స్ యొక్క గ్రోత్ అనేది ఇన్హిబిట్ అవుద్ది. దీన్ని కాంటాక్ట్ ఇన్హిబిషన్ అంటాం. ఇది నార్మల్ సెల్స్కి ఉండే ప్రాపర్టీ. కానీ క్యాన్సర్ సెల్స్కి ఈ ప్రాపర్టీ అనేది ఉండదు. ఈ లివర్ సెల్ దీనికి అటాచ్ అవుతున్నా కాంటాక్ట్ అవుతున్నా అయినా కానీ గ్రోత్ అనేది అబ్నార్మల్గా జరుగుతూనే ఉంటుంది కదా. అది యాంకరేజ్ డిపెండెన్స్ అంట. యాంకరేజ్ డిపెండెన్స్ అంటే నార్మల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతుందంటే ఒక సబ్స్టేట్కి లేదా ఒక సర్ఫేస్కి అటాచ్ అయినప్పుడు మాత్రమే వాటి యొక్క గ్రోత్ కానీ వాటి యొక్క ఫంక్షన్ కానీ కరెక్ట్గా ఉంటాయి. ఓకేనా. అది నార్మల్ సెల్స్కి ఉండే ప్రాపర్టీ. అది ఓన్లీ ఏదన్నా సర్ఫేస్కి అటాచ్ అయినప్పుడు మాత్రమే వీటి యొక్క గ్రోత్, వాటి యొక్క సర్వైవ్, వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే వాటి యొక్క ఫంక్షన్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవడం అనేది ఆ అటాచ్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. కానీ క్యాన్సర్ సెల్స్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ అనేది ఉండదు. యాంకరేజ్ డిపెండెన్స్ అనేది ఉండదు. అది అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకున్నాను అంటే అక్కడ నుంచి డిటాచ్ అయింది అనుకోండి. డిటాచ్ అయినా కానీ ఏమవుతుందంటే అంటే సర్ఫేస్కి అటాచ్మెంట్ లేకపోయినా కానీ అబ్నార్మల్ గ్రోత్ అవుతూ ఉంటుంటుంది. వాటి ఫంక్షన్స్ కూడా నార్మల్గానే ఉంటుంటాయి క్యాన్సర్ సెల్స్ కదా. అదే నార్మల్ సెల్స్కి అయితే కనుక సర్ఫేస్ అటాచ్ అయినప్పుడు మాత్రమే ఏదైనా సర్ఫేస్కి అటాచ్ అయినప్పుడు మాత్రమే వాటి యొక్క ఫంక్షన్ అనేది నార్మల్గా ఉంటుంది. దాన్ని యాంకరేజ్ డిపెండెన్స్ అంటారు. నెక్స్ట్ క్యాథరిన్ ప్రోటీన్స్. ఈ క్యాథరిన్ ప్రోటీన్స్ అనేవి కాల్షియం డిపెండెంట్ సెల్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ అంటున్నాను. ఈ క్యాథరిన్ ప్రోటీన్స్ ఏం చేస్తున్నాయి అంటే సెల్స్ ని టైట్ గా బైండ్ చేస్తున్నాయి. ఇది క్యాథరిన్ ప్రోటీన్. ఇది సెల్ ఇంటర్ సెల్యులర్ సిమెంట్ అంటాడు వాటిని, క్యాథరిన్ ప్రోటీన్స్ ని. ఇంటర్ సెల్యులర్ ప్రోటీన్స్ ఇవేం చేస్తున్నాయి అంటే సెల్స్ ని అటాచ్ చేస్తున్నాయి. క్యాన్సర్ సెల్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉండదు కదా. అంటే క్యాథరిన్ అనే ప్రోటీన్ ఉండదు క్యాన్సర్ సెల్స్ లో. అందుకే అవి ఏమవుతుందంటే డిటాచ్ అయ్యేసి మైగ్రేట్ అవుతూ ఉంటుంటాయి. మనం చెప్పుకున్న మ్యాలిగ్నెంట్ ట్యూమర్ లో మైగ్రేట్ అవుతున్నాయి అని. ఎందుకు మైగ్రేట్ అవుతున్నాయి అంటే ఆ సెల్స్ లో మనకేంటంటే క్యాథరిన్ అనే ప్రోటీన్ లేదు. అందుకే టైట్ గా బైండ్ అవ్వట్లేదు. అవి లూజ్ అయ్యేసి డిటాచ్ అయ్యేసి అవి ఏమవుతుంది మైగ్రేట్ అవుతుంది. ఎపోప్టాసిస్ దీన్ని ఏమంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అంటున్నాను. ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. జనరల్ గా నార్మల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు, నార్మల్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు రిపేర్ చేసుకుంటే కొంతవరకు, రిపేర్ చేసుకోలేనంతగా డ్యామేజ్ అయితే ఆ సెల్స్ ఏమవుతుందంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్, ఆటోమేటిక్ గా సెల్స్ అనేవి డెత్ అయిపోతాయి. దాన్ని ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఆర్ అపోప్టాసిస్ అంటారు. అదే క్యాన్సర్ సెల్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉండదు. వాటి క్యాన్సర్ సెల్స్ కి క్యాన్సర్ సెల్స్ ఆర్ ఇమ్మోర్టల్.
క్యాన్సర్ సెల్స్ మీద మనకేముంటుందంటే అబ్నార్మల్ చేంజెస్ ఆన్ ది సర్ఫేస్, అంటే క్యాన్సర్ సెల్స్ యొక్క సర్ఫేస్ మీద అబ్నార్మల్ చేంజెస్ ఉంటుంటాయి. వాటి మీద మనకేముంటాయంటే ఈ అన్యూజువల్ ప్రొఫైల్స్ ఉంటుంటాయి క్యాన్సర్ సెల్స్ మీద, అంటే క్యాండిజన్స్ మీద అన్యూజువల్ ప్రొఫైల్స్ అంటారు. ఈ అన్యూజువల్ ప్రొఫైల్స్ ని ఎన్కే సెల్స్ ఐడెంటిఫై చేస్తాయి. ఎన్కే సెల్స్ ఐడెంటిఫై చేసేసి వాటిని ఎంగల్ఫ్ చేస్తూ ఉంటుంటాయి. అందుకే మనం ఎన్కే సెల్స్ ఫంక్షన్ దగ్గర చెప్పుకున్నాం, క్యాన్సర్ సెల్ గ్రోత్ ని ప్రివెంట్ చేస్తాయి అని చెప్పుకున్నాం. ఏవైతే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో వాటిని ఎంగల్ఫ్ చేస్తాయి. ఎలా ఐడెంటిఫై చేస్తాయి అంటే కనుక క్యాన్సర్ సెల్స్ ని క్యాన్సర్ సెల్స్ మీద ఉండే అన్యూజువల్ ప్రొఫైల్స్, అంటే అబ్నార్మల్ సెల్ సర్ఫేస్ ఉంటుంది వాటి మీద, వాటిని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసి వాటిని ఎంగల్ఫ్ చేస్తూ ఉంటుంది. యాంజియోజెన్సిస్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి సెల్కి మనకి న్యూట్రియంట్స్ కావాలా, ఆక్సిజన్ కావాలా. ఇక్కడ ఎప్పుడైతే అబ్నార్మల్ గా గ్రోత్ అవుతున్నాయో సెల్స్ అబ్నార్మల్ గా ఫామ్ అవటం వల్ల వాటికి కావాల్సిన ఫుడ్ సప్లై అవ్వదు. కాబట్టి ఏమవుతుందంటే ఎడిషనల్ గా బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతా ఉంటుంటాయి. ఇవి బ్లడ్ వెజల్స్ క్యాన్సర్ సెల్స్ ఎంతవరకు గ్రోత్ అయితే అంతవరకు ప్రతి సెల్ కి బ్లడ్ వెజల్స్ ఫామ్ అవుతూ ఉంటుంటాయి, బ్లడ్ సప్లై అవుతూ ఉంటుంది. ఇలా బ్లడ్ వెజల్స్ ఫామ్ అవటాన్ని ఏమంటుంటే యాంజియోజెన్సిస్ ట్యూమర్ వై ఫామ్ అవుతూ ఉంటుంటాయి. ఇవన్నీ వాటికి కావాల్సిన ఫుడ్ వీటన్నిటిని సప్లై చేస్తూ ఉంటుంటాయి బ్లడ్ వెజల్స్. ప్రోటో ఆంకోజీన్స్ అనేవి జనరల్ గా ప్రతి సెల్లో ఉండే జీన్స్ అన్నవి. ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఇవి నార్మల్ సెల్యులర్ జీన్స్ అంటుంది వీటిని. ఇవేం చేస్తున్నాయి అంటే ప్రోటో ఆంకోజీన్స్ అనేవి మనకి సెల్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి. అంటే సెల్ యొక్క గ్రోత్ ని రెగ్యులేట్ చేయటం అండ్ సెల్స్ యొక్క డిఫరెన్సియేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి. ఏవి ప్రోటో ఆంకోజీన్స్ అనేవి ఏం చేస్తున్నాయి అంటే సెల్ గ్రోత్ ని రెగ్యులేట్ చేస్తాయి, సెల్స్ యొక్క డిఫరెన్సియేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి. ఈ ప్రోటో ఆంకోజీన్స్ లో ఏదైనా మ్యూటేషన్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రోటో ఆంకోజీన్స్ కాస్త దేనిగా కన్వర్ట్ అవుతున్నాయి అంటే ఆంకోజీన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఇవి ప్రోటో ఆంకోజీన్స్ మ్యూటేషన్స్ రావటం వల్ల ఆంకోజీన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. సెల్యులర్ ఆంకోజీన్స్ ని ఇలా ఇండికేట్ చేస్తారు, CONC. ఇక్కడ ఏమవుతుందంటే సెల్యులర్ ఆంకోజీన్స్ అంటే మనకి ప్రోటో ఆంకోజీన్స్ లో మ్యూటేషన్స్ రావటం వల్ల అవి దేనిగా కన్వర్ట్ అవుతుంది అంటే ఆంకోజీన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఆంకోజీన్స్ యొక్క ఏం చేస్తాయంటే ఆంకోజీన్స్ అబ్నార్మల్ సెల్ గ్రోత్, అబ్నార్మల్ సెల్ డివిజన్ ని ఇనిషియేట్ చేస్తాయి. దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్ సెల్ కాస్త ఏమవుతుంటే అబ్నార్మల్ గా డివైడ్ అవ్వటం వల్ల మనకి క్యాన్సర్ సెల్స్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఆంకోజీన్స్ ఏం చేస్తున్నాయంటే ట్యూమర్ సెల్స్ ని ప్రమోట్ చేస్తూ ఉంటుంటాయి కదా. అందుకే వీటిని ఏమంటే ట్యూమర్ ప్రమోటర్స్ అంటారు, ఇది ఆంకోజీన్స్ ని. ఎందుకంటే క్యాన్సర్ కాజ్ అవుతున్నాయి కాబట్టి సెల్ సైకిల్ ని రెగ్యులేట్ చేయకుండా వాటిని ఇనిషియేట్ చేస్తూ ఉంటుంటాయి. అవి ఇంపార్టెంట్ అన్న ప్రోటో ఆంకోజీన్స్ అనేవి నార్మల్ సెల్యులర్ జీన్స్. ఇవేం చేస్తాయంటే సెల్ గ్రోత్ ని, సెల్ డిఫరెన్షియేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంటాయి. ఎప్పుడైతే ప్రోటో ఆంకోజీన్స్ లో మ్యూటేషన్స్ వచ్చినాయో అవి ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అంటే ఆంకోజీన్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. సెల్స్ లో ఉంటున్నాయి కాబట్టి సెల్యులర్ ఆంకోజీన్స్ అంటారు, CONC అంటారు. ఇవేం చేస్తున్నాయి అంటే వీటిని ఏమంటుంటే ట్యూమర్ ప్రమోటర్స్ అంటారు. అంటే క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయ్యేటట్టు, అంటే నార్మల్ సెల్ కాస్త అబ్నార్మల్ డివిజన్ చూపిస్తాయి. దీనివల్ల ఏమవుతుంది మనకి క్యాన్సర్ అనేది ఫామ్ అవుతుంది. P53 జీన్ ఏంటంటే ట్యూమర్ సప్రెసర్ జీన్ అంటారు. ఇంపార్టెంట్ P53 జీన్ ని ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు. ఈ P53 జీన్ ఏం చేస్తుందంటే P53 ప్రోటీన్ ని సెక్రీట్ చేస్తుంది. P53 ప్రోటీన్ ఏం చేస్తుందంటే ఇన్హిబిట్స్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్, అంటే సెల్స్ యొక్క డెవలప్మెంట్ ని, సెల్స్ యొక్క గ్రోత్ ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంటుంది. దీంతో పాటు ఏం చేస్తుందంటే అంటే వీటిలో మనకేం చెప్తామంటే
ఇందాక ఆంకోజీన్స్ గురించి చెప్పుకున్నాం, ప్రోటో ఆంకోజీన్స్. ప్రోటో ఆంకోజీన్స్ లో ఇవి ప్రోటో ఆంకోజీన్ జీన్స్ నాన్న. ఈ ప్రోటో ఆంకోజీన్స్ లో సింగిల్ కాపీ మీద మ్యూటేషన్ వచ్చినా గానీ ప్రోటో ఆంకోజీన్ కాస్త ఆంకోజీన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఇది మ్యూటేషన్ పాయింట్ అన్న. ఈ ఎల్ఎల్ దగ్గర మ్యూటేషన్ వచ్చింది అనుకోండి ప్రోటో ఆంకోజీన్స్ లో, ఈ ప్రోటో ఆంకోజీన్ కాస్త ఆంకోజీన్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే సింగిల్ కాపీ మీద మ్యూటేషన్ వచ్చినా గానీ మనకి వెంటనే ఏమొస్తుందంటే క్యాన్సర్ సెల్స్ గా అంటే ఆంకోజీన్ గా కన్వర్ట్ అవుతుంది. అందుకే దీన్ని ఏమంటాం అంటే ప్రోటో ఆంకోజీన్స్ లో ఉండే మ్యూటేషన్ ఏమంటాం అంటే డామినెంట్ అంటున్నాం. ఎందుకంటే సింగిల్ కాపీ మీద వచ్చినా మనకి వెంటనే అది ఆంకోజీన్ గా కన్వర్ట్ అవుతుంది. అదే P53లోకి వస్తే గనక 2 అలెల్స్ మీద మ్యూటేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఇది సప్రెస్ అవుతుంది. ఓకేనా? P53 జీన్ లో సింగిల్ కాపీ మీద వచ్చినా గానీ ఏమవుతుందంటే ఇది సింగిల్ కాపీ మీద వచ్చినా ఏమీ కాదు, అంటే క్యాన్సర్ సెల్ని ఎప్పటికప్పుడు సప్రెస్ చేస్తూ ఉంటుంటుంది డివిజన్ ఎక్కువ జరగకుండా. కానీ ఇది P53 మీద ఏంటంటే 2 అలెల్స్ మీద అంటే 2 కాపీస్ మీద మనకి మ్యూటేషన్ వచ్చినప్పుడు మాత్రమే P53 జీన్ అనేది సప్రెస్ అవుతుంది. సింగిల్ కాపీ మీద వచ్చే ఏమీ కాదు దానికి P53 జీన్కి. అంటే 2 కాపీస్ మీద రావాలంటారు. 2 కాపీస్ మీద మ్యూటేషన్ జరిగినప్పుడు మాత్రమే ఇది ఫంక్షన్ లెస్ గా కన్వర్ట్ అవుతుంది. అంటే జీన్ రెగ్యులేషన్ ని కంట్రోల్ చేయలేదు ఇది P53 జీన్ ఇప్పుడు 2 అలెల్స్ మీద మ్యూటేషన్ జరిగినప్పుడు. P53 జీన్ ఏమంటాం అంటే G1 చెక్ పాయింట్ అంటున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక సెల్ డ్యామేజ్ అయినప్పుడు ఆ సెల్ డివైడ్ అవ్వకుండా దాన్ని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే డ్యామేజ్ అయిన సెల్ నుంచే డిఎన్ఏ నుంచే మరలా డ్యామేజ్డ్ సెల్సే వస్తూ ఉంటుంటాయి మ్యూటేషన్ జరిగిన జీన్ నుంచి. అందుకే ఇది ఏం చేస్తుందంటే G1 స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తుందంటే అంటే సింథసైజ్ ఫేజ్ లోకి రాకుండా G1 స్టేజ్ దగ్గరే అంటే G1 ఫేజ్ దగ్గరే ఆఫ్ చేస్తుంది సెల్ డివిజన్ ని. అందుకే దీన్ని ఏమంటుంటే P53 జీన్ ని G1 చెక్ పాయింట్ అంటున్నాం. It stops cell division and helps repair the damaged DNA. P53 జీన్ ఏం చేస్తుందంటే ఆ ప్రోటీన్ సెల్ డివిజన్ ని స్టాప్ చేస్తుంది. ఏదైతే డ్యామేజ్ అయిన ఉన్న సెల్ ఉందో ఆ సెల్ యొక్క డివిజన్ ఆఫ్ చేసి ఆ డిఎన్ఏ డ్యామేజ్ అయిన డిఎన్ఏ రిపేర్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది. రిపేర్ అవ్వనంతగా డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రిపేర్ అవ్వనంతగా డ్యామేజ్ అయితే గనక సెల్ ఏమవుతుందంటే అపోప్టాసిస్ అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది జరుగుతుంది సెల్లో. ఇది రిపేర్ చేయడానికి సెల్ డివిజన్ ని స్టాప్ చేస్తుంది, డ్యామేజ్ అయిన సెల్ రిపేర్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది, తర్వాత క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తుంది. కాబట్టి P53 జీన్ ఏమంటున్నాం అంటే గార్డియన్ ఏంజిల్ ఆఫ్ సెల్స్ జీనోమ్. సెల్స్ జీనోమ్ యొక్క గార్డియన్ ఏంజిల్ ఏదంటే P53 జీన్. ఎప్పటికప్పుడు డిఎన్ఏలో జరిగే చేంజెస్ మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటుంది అన్నది. సెల్ డివిజన్ ఓవర్ గా జరుగుతుంటే వాటిని సప్రెస్ చేస్తూ ఉంటుంది సెల్ డివిజన్ జరగకుండా. అందుకే దీన్ని ఏమంటుంటే గార్డియన్ ఏంజిల్ ఆఫ్ సెల్స్ జీనోమ్. P53 జీన్ తో పాటుగా ఆర్బి జీన్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్బి జీన్ ఆర్ RB1 జీన్ అంట. ఇదేం చేస్తుందంటే ఒక ప్రోటీన్ ని సింథసైజ్ చేస్తున్నాను. ఆ ప్రోటీన్ ఏదంటే రెటినోబ్లాస్టోమా ప్రోటీన్. రెటినోబ్లాస్టోమా ప్రోటీన్ P53 జీన్ నుంచి P53 ప్రోటీన్ వస్తుందని చెప్పుకున్నాం. ఈ ఆర్బి జీన్ నుంచి ఆర్బి జీన్ ఆర్ RB1 జీన్ అంటారు. ఈ RB1 జీన్ నుంచి ఒక ప్రోటీన్ వస్తుంది. అదేంటంటే రెటినోబ్లాస్టోమా ప్రోటీన్. ఇది కూడా P53 ఏ ఫంక్షన్ అయితే చేస్తుందో ఈ PRB జీన్ కూడా అంటే PRB ప్రోటీన్ కూడా అదే చేస్తుందని చెప్తుంది. అంటే రెటినోబ్లాస్టోమా ప్రోటీన్ కూడా సిమిలర్ ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ లో క్యాన్సర్ సెల్స్ బ్లడ్ వెజిల్ ద్వారా ఒక చోట నుంచి ఇంకో చోటికి మైగ్రేట్ అయ్యేసి ఏమవుతుందంటే అక్కడ ట్యూమర్స్ ని ఫామ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. లివర్ లో ఉండే సెల్స్ బ్లడ్ వెజిల్ ద్వారా ఏమవుతుందంటే బ్రెయిన్ కి వెళ్ళి అనుకోండి. అక్కడ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో ట్యూమర్స్ ని అంటే క్యాన్సర్ ని కాజ్ చేస్తాయి. బ్రెయిన్ దగ్గర ట్యూమర్స్ ని ఫామ్ చేస్తాయి.
అప్పుడు దాన్ని మనం బ్రెయిన్ క్యాన్సర్ అనకూడదు. ఏమంటామంటే సెకండరీస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఇన్ ద బ్రెయిన్ అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ క్యాన్సర్గా ఫామ్ అవట్లే అక్కడ. లివర్ నుంచి వచ్చిన సెల్స్ వల్ల, అంటే క్యాన్సర్ సెల్స్ వల్ల అక్కడ ట్యూమర్స్ ఫామ్ అవుతుంది కాబట్టి దాన్ని బ్రెయిన్ క్యాన్సర్ అనం. ఏమంటున్నాం అంటే సెకండరీస్ ఆఫ్ లివర్ క్యాన్సర్ ఇన్ ద బ్రెయిన్ అంటున్నాం. టైప్స్ ఆఫ్ క్యాన్సర్. కార్సినోమా. క్యాన్సర్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ. క్యాన్సర్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూని ఏమంటామంటే కార్సినోమా అంటాం. అంటే ఎపిథీలియల్ టిష్యూస్ క్యాన్సర్ వస్తే కనుక దాన్ని కార్సినోమా అంటున్నాం. మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఏదంటే కనుక కార్సినోమా. సార్కోమా. క్యాన్సర్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూస్ దాన్ని సార్కోమా అంటున్నాం. ల్యూకేమియా. బోన్ మ్యారో. క్యాన్సర్ ఆఫ్ బోన్ మ్యారో కనుక క్యాన్సర్ ఉంటే కనుక దాన్ని ల్యూకేమియా అంటాం. దీనిలో ఏమవుతుందంటే డబ్ల్యూబీసీ యొక్క నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది. డబ్ల్యూబీసీ నంబర్. దీన్నే బ్లడ్ క్యాన్సర్ అంటాం, లేదా లిక్విడ్ ట్యూమర్స్ అంటాం. దీనిలోకి వచ్చేసరికి మనకేం చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతకుముందు ఆల్రెడీ జెనెటిక్స్ లో చెప్పుకున్నా క్రోనిక్ మైలోజినస్ లుకేమియా. రెసిప్రోకల్ పిలడెల్ఫిక్ జీన్స్ అని చెప్పుకున్నాను అక్కడ. అంటే 9th క్రోమోజోము 22nd క్రోమోజోమ్ ఏమవుతుందంటే రెసిప్రోకల్ ట్రాన్స్లోకేషన్ జరుగుతుంది అన్న అక్కడ. దానికి అటాచ్ అవుతుంది. 9th క్రోమోజోమ్నే ఫిలడెల్ఫిక్ క్రోమోజోమ్ అని చెప్పానన్నా కదా. దానివల్ల మనకి ఈ క్రోనిక్ మైలోజినస్ లుకేమియా వస్తుందని చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే డబ్ల్యూబీసీ నంబర్ ఏమవుతుంటే అబ్నార్మల్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంటుంది. దాన్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు. లింఫోమాస్ అంటే లింఫాటిక్ సిస్టమ్ క్యాన్సర్ వస్తే దాన్ని లింఫోమాస్ అంటారు. క్యాన్సర్ లో మరలా మనకేంటంటే కొన్నేమో హెరిడిటరీ జీన్స్ ఉంటాయి, కొన్ని హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి అంటారు, కొన్నేమో నాన్ హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి అని చెప్తారు. హెరిడిటరీ క్యాన్సర్స్ అయితే కనుక వాటిని ఏమంటే ఫెమిలియల్ క్యాన్సర్ అంటారు. స్పొరాడిక్ క్యాన్సర్ అంటే ఏంటంటే నాన్ హెరిడిటరీ క్యాన్సర్స్. మనకేమవుతుంటే వైరస్ వల్ల కూడా క్యాన్సర్ వస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం అంటే ఆంకో వైరస్ అంటారు. ఓకేనా, ఆంకో వైరసెస్. ఎగ్జాంపుల్ ఏంటంటే రోజ్ సార్కోమా వైరస్. దీనివల్ల ఏమవుతుంటే ఏవియన్ సార్కోమా అనేది వస్తుంది. డయాగ్నోసిస్ ఆఫ్ క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్ ఇది దేని మీద డిపెండ్ అవుతుంటే బేస్డ్ ఆన్ ద బయోప్సీ అంటే ఏం చేస్తామంటే ఎక్కడైతే క్యాన్సర్ ని ఫామ్ చేస్తుందో ఆ రీజన్ లో ఉండే టిష్యూని కొంత కట్ చేసేసి దాన్ని ల్యాబ్కు పంపిస్తున్నాను. ఓకేనా, దాన్ని బయోప్సీ అంటారు. వీటితో పాటు ఇంకేం టెస్ట్లు ఉన్నాయని చెప్తారంటే ప్రోస్టాటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్. దీంతో ఏం చేస్తున్నామంటే ఎర్లీ స్క్రీనింగ్ ఆఫ్ ప్రోస్టేట్ క్యాన్సర్ని ఎర్లీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్రోస్టాటిక్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. బ్లడ్ టెస్ట్ దేనికోసం అంటే ల్యూకేమియాని ఐడెంటిఫై చేయడం కోసం బ్లడ్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. మెమోగ్రామ్ ఇదేంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ టెస్ట్ యూజ్ అవుతుంది. ప్యాప్ స్మియర్ టెస్ట్ ప్యాప్ టెస్ట్ అంటారు. ఇదేంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఉమెన్స్ లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ ని ఐడెంటిఫై చేయడం కోసం ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ప్యాప్ స్మియర్ టెస్ట్. మెమోగ్రామ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ని ఐడెంటిఫై చేయడం కోసం మెమోగ్రామ్ ని యూజ్ చేస్తున్నాం. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ ని కాజ్ చేసే ఏజెంట్స్ ఏమంటారంటే కార్సినోజెన్స్ అంటారు. అవేమిటి అంటే గామా రేస్, యూవీ రేస్, ఎక్స్రేస్, ఆస్బెస్టాస్, డయాక్సిన్స్, టొబాకో చీవింగ్ వల్ల మనకేమొస్తుందంటే మౌత్ క్యాన్సర్ వస్తుందని మనం చెప్పుకున్నాను ఆల్రెడీ. ఈ టొబాకోలో కొన్ని కెమికల్స్ ఉంటాయి అని చెప్తుంది.
ఆ కెమికల్స్ ఏంటి అంటే బెంజోఫైరిన్స్, నైట్రోసామైన్స్, క్రోమియం, కాడ్మియం, ఆర్సినిక్, పొలోనియం 210. టొబాకోలో ఉండే ఈ కెమికల్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్తారు. లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, కదా, మౌత్ క్యాన్సర్, ఇవన్నీ వస్తాయన్న టొబాకో వల్ల. ఎక్స్రే, క్యాట్, ఎంఆర్ఐ, పెట్ ఈ స్కానింగ్లను కూడా యూజ్ చేస్తారు కదా, ఇది క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం కోసం. పెట్ స్కానింగ్ ద్వారా ఏమేమి ఐడెంటిఫై చేస్తారంటే బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలోరెక్టల్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్. వీటిని ఐడెంటిఫై చేయడం కోసం పెట్ స్కానింగ్ అనేది యూజ్ అవుతుందన్న. కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే కోలానికి, రెక్టమ్కి వచ్చే క్యాన్సర్ని కోలోరెక్టల్ క్యాన్సర్ అంటారు. బయోథెరపీలో మనకి ఏం చేస్తున్నాం అంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేస్తున్నాం. మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయంటే ఏ టెక్నాలజీ ద్వారా ఫామ్ చేస్తామంటే హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాను మోనోక్లోనల్ యాంటీబాడీస్ని. ఈ హైబ్రిడోమా టెక్నాలజీలో వేటిని ఫ్యూజ్ చేస్తామంటే మైలోమా సెల్స్ అంటే క్యాన్సర్ సెల్స్ని ప్లస్ లింఫోసైట్స్ని రెండింటిని ఫ్యూజ్ చేయటం వల్ల వచ్చే సెల్స్ని ఏమంటారంటే హైబ్రిడోమా సెల్స్ అంటారు. ఈ హైబ్రిడోమా సెల్స్కి స్పెషల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకంటే మైలోమా సెల్ యొక్క అంటే క్యాన్సర్ సెల్ యొక్క ప్రాపర్టీ ఏంటంటే అన్కంట్రోల్డ్ గ్రోత్, అంటే అన్కంట్రోల్డ్ డివిజన్ ఉంటుంది దానికి. లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి అంటే బి లింఫోసైట్స్ యాంటీబాడీస్ని ఫామ్ చేస్తున్నాయి. ఆ రెండు ప్రాపర్టీస్ దేనికి ఉంటున్నాయి అంటే హైబ్రిడోమా సెల్స్ ఉంటున్నాయి. ఓకేనమ్మా, ఇక్కడ ఏమవుతుందంటే ఈ హైబ్రిడోమా సెల్స్ ఎక్కువగా డివైడ్ అవ్వటం వల్ల మనకేంటంటే ఎక్కువగా యాంటీబాడీస్ వస్తూ ఉంటుంటాయి. ఈ హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా వచ్చిన ఈ యాంటీబాడీస్ని ఏమంటామంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని యూజ్ చేసి క్యాన్సర్ని ఐడెంటిఫై చేస్తున్నాం కాబట్టి వీటిని బయోథెరపీ అంటారు. తర్వాత ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి సర్జికల్ రిమూవల్ అంటే మనకేం చెప్పుకున్నాం, మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే సర్జికల్గా రిమూవ్ చేస్తారని చెప్తారు. బెనైన్ ట్యూమర్స్ను కూడా ఏం చేస్తామంటే సర్జికల్గా రిమూవ్ చేస్తూ ఉంటుంటారు సర్జరీ ద్వారా. రేడియో యాక్టివ్ ట్రీట్మెంట్, రేడియేషన్స్ ఇచ్చేసి క్యూర్ చేస్తూ ఉంటుంటున్నాను. తర్వాత కీమోథెరపీలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. కీమోథెరపీ కెమికల్స్ వల్ల ఏమేమి ఉంటున్నాయి సైడ్ ఎఫెక్ట్స్? హెయిర్ లాస్ అవుతూ ఉంటుందన్న. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. ఎందువల్లంటే అక్కడ హెయిర్ ఫాలిక్యూల్ సెల్స్ అనేవి డీజనరేట్ అయిపోతాయి. ఓకేనమ్మా, దాన్ని ఏమంటారంటే ఎలోపీసియా అంటారు. తర్వాత ఎనీమియా అనేది వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే ఇవేం చేస్తాయంటే సెల్ డివిజన్ని ఇన్హిబిట్ చేస్తూ ఉంటుంటాయి కెమికల్స్. అందుకే మనకేంటంటే కావాల్సిన బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వవు ఎక్కువ, వాటి మీద ఎఫెక్ట్ పడతా ఉంటుంటాయి బోన్ మ్యారోలో ఉండే సెల్స్ మీద. టోక్సాల్ దీన్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్ అంటున్నా. తర్వాత మిథోట్రెక్సేట్, దీన్ని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మిథోట్రెక్సేట్ అనేది ఎల్లప్రగడ సుబ్బారావు గారు ఫామ్ చేశారు దీన్ని కదా, మిథోట్రెక్సేట్. దీన్ని కూడా యాంటీ క్యాన్సర్ డ్రగ్ అంటారు దీన్ని కూడా. ఇమ్యూనోథెరపీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ని యూజ్ చేస్తున్నాను. ఈ ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ని యూజ్ చేసి క్యాన్సర్ ని ప్రివెంట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఇమ్యూనోథెరపీ అంటారు. అంటే ఇది ఏం చేస్తుందంటే ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ఇమ్యూన్ సిస్టాన్ని రెస్పాండ్ చేస్తూ ఉంటుంటే, ఇమ్యూన్ సిస్టాన్ని స్ట్రాంగ్ గా కన్వర్ట్ చేస్తూ ఉంటుంటే నన్ను కదా, అందుకే దీన్ని ఏమంటుంటే ఇమ్యూనోథెరపీ అంటారు. ఈ ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ అనేవి బయోలాజికల్ రెస్పాన్స్ మాడిఫైయర్స్. ఇవి అంటే మాడిఫై చేసి ల్యాబ్ కండిషన్లో వీటిని మాడిఫై చేసేసి వీటిని ఫామ్ చేస్తున్నారు, ఏది ఆల్ఫా ఇంటర్ఫెరాన్స్ ని.